మిస్టర్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేసినట్టు ఆ దేవుడు ఈ తమ్ముడి రూపంలో వచ్చి నన్ను కాపాడాడని నేను అనుకుంటాను. ఈ తమ్ముడి రాకతో నా జీవితం అనేది ఒక మలుపు తిరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా వినండి. ఈ తమ్ముడితో అదే నా మొదటి పరిచయం. ఆ తమ్ముడికి ఒక వస్తువుని ఎలా సేల్ చేయాలి, దాని గురించి డీటెయిల్స్ కస్టమర్కు ఎలా చెప్పాలో అనేది నేర్పించాను. ఒక యూవీ గ్లాస్ని పర్ఫెక్ట్గా ఎలా వేయాలో కూడా నేర్పించాను. ఒక టెంపర్ గ్లాస్ పర్ఫెక్ట్గా ఎలా వేయాలో కూడా నేర్పించాను. ఇవన్నీ ఒక గురుస్థానంలో నేను నేర్పించడం అయితే జరిగింది. ఇక నేను నేర్పించడమేమో కానీ ఆ తమ్ముడైతే తూచా తప్పకుండా అన్నీ పాటిస్తూ నేను చెప్పినట్టు అన్నీ నేర్చుకోవడం అయితే జరిగింది. ఇక ఆ తమ్ముడైతే ఇలా నేర్పించినందుకు ఇంకేందో కానీ నన్ను సొంత అన్నలాగా భావించి ఒక ప్రమాదం నుంచి అయితే కాపాడాడు. అదేంటో తెలుసుకోవాలంటే పూర్తి కథ చూడండి. కొన్ని రోజుల తర్వాత బాబు నీకు ఫోన్ వచ్చింది. ఏ బాబు నీకు ఫోన్ వచ్చింది. టైంలో ఫోను ఏ బాబు నీకు ఫోన్ వచ్చింది. 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 హలో హలో నాన్న, రేపు హాస్టల్కి వస్తున్నావా? హలో ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే రీల్ చూసి పండుకున్నానండి. ఇప్పుడే నిద్ర పట్టింది. అంతలోకి ఎవరండి మీరు? అయ్యో సారీ అండి, రాంగ్ నంబర్. అవునా? ఒక నంబర్ మిస్టేక్గా మీకు వచ్చింది, సారీ అండి. అయ్యో పర్లేదండి, ఓకే ఓకే, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మా ఫాదర్ చేయబోయాను, మీకు వచ్చింది. ఓకే అండి, మీ ఫాదర్ చేయబోయి నాకు చేశారా? ఓకే 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 అండి, ఇంకొకటి సారీ. ఓకే అండి, పెట్టేస్తున్నాను. ఎవరు బాబు ఇంత ఫోన్ చేసి బంగారు లాంటి ఇంద్రకళ చేసింది. ఏ బాబు నీకు ఫోన్ వచ్చింది. 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 హలో ఎవరు? హాయ్ అండి, నా పేరు స్వప్న. ఆ రోజు నైట్ ఫోన్ చేశాను కదా, నేనే. చెప్పండి. అయ్యో సారీ అండి, ఆ రోజు అనుకోకుండా మీకు కాల్ వచ్చింది. ఫాదర్ నంబర్ మీ నంబర్ ఒక డిజిటే తేడా అండి, అనుకోకుండా మీకు వచ్చింది, సారీ అండి. చెప్పండి కదండి, పర్లేదు. వేరే వాళ్ళు అయితే అడ్వాంటేజ్ తీసుకొని చాలా చెడుగా మాట్లాడేవారు. మీరు చాలా మంచివారు అండి, కొంచెం కూడా చెడుగా మాట్లాడలేదు. అయ్యో అది మా అమ్మ నాన్న నేర్పిన సంస్కారం అండి. మీలాంటి వారు చాలా రేర్ అండి. అవును, నాతో చెడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇక మా అమ్మ నాన్న అయితే అలా నేర్పలేదండి. ఇక ఒక అమ్మాయితో అలా మాట్లాడడం అనేది. ఈ కాలంలో చాలా మంది చెడ్డగానే ఉన్నారండి. ఇంకా మీలాంటి మంచివారు అయితే రేరుగా దొరుకుతారు. అవి కూడా నాకు దొరకడం అనేది నా అదృష్టం అండి. ఒక ఫ్రెండ్లాగా మాట్లాడడం మీకు ఓకేనా? మీలాంటి గొప్పవారు చాలా రేర్ అండి. ఇలాంటి అదృష్టం నాకే దొరుకుతుంది. ఇది నాదేనండి, నంబరు ఫిట్ చేసుకోండి. అయ్యో ఇన్ని మాట్లాడుతున్నా కానీ మీ పేరు ఎందుకు నేను తెలుసుకోలేకపోయానండి. అయ్యో నా పేరు స్వప్న అండి, ఎందుకు చెప్పాను. థ్యాంక్ యూ అండి, మీది కూడా. అప్పుడప్పుడు నేను ఫోన్ చేస్తానండి. అలా ఫోన్లో మాట్లాడుకుంటూ మేమిద్దరం చాలా దగ్గరైపోయాం. ఎంత దగ్గర అయిపోయామంటే తనతోని ఎన్ని గంటలు ఫోన్లో మాట్లాడినా కూడా బోరు కొట్టనంత దగ్గరైపోయాం. తన మాటలోనే ఏదో మ్యాజిక్ ఉంది. నన్ను కూడా తన మాటలతో చాలా కట్టిపడేసింది. ఆ మాటలు వినకుండా నేను ఉండలేకపోయాను.
ఇక అలాగే ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతూనే ఉన్నా. అలా రాత్రులు లేదు పగళ్ళు లేదు, ప్రతిరోజు తన ఫోన్ కాల్ వస్తూనే ఉంటుంది, నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇక తను లేకపోతే నేను లేనని స్థితికి వచ్చేసాను. ఇలా మాట్లాడుతున్న క్రమంలో ఒకరోజు ఏమైందంటే, స్వప్న తిన్నావా? ఏం చేస్తున్నావు? నీతో మాట్లాడుతున్నావని నీకు విషయం చెప్పాలి తరుణ్. ఏంటా విషయం? చెప్పాలా? సరే చెప్పేస్తున్నా చూడు. సరే చెప్పు. తరుణ్, అది నేను నిన్ను ప్రేమిస్తున్నా తరుణ్. ఐ లవ్ యూ. హలో, విన్నావా? స్వప్న, ఇంకా నేనైతే చెప్పాను, నువ్వేమన్నా చెప్పాలా? నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ టూ స్వప్న. అయ్యో, నాకు సిగ్గేస్తుంటాను. ఇక ఇప్పటి నుంచి మన ఇద్దరం లవర్స్ కదా. ఇక నేను పేరు పెట్టి పిలవను, నేను బేబీ అని పిలుస్తా. ఓకే. నీకు ఓకేనా బేబీ? ఓకే, నువ్వు బేబీ అని పిలుస్తే బంగారం అని పిలుస్తా. ఓకేనా? ఓకే బేబీ. ఎప్పుడు కలుగుతాం బేబీ? ఐ మిస్ యూ స్వప్న. బంగారం అన్నావు? ఓకే ఓకే, బంగారం. ఇప్పుడు ఓకే. తిన్నావా? తిన్నా. ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. అవునా? నాకు ప్రతిరోజు ప్రతి సెకండ్ నువ్వే గుర్తుకొస్తున్నావు. పడుకుంటే కలలో కూడా నువ్వే వస్తుంది. ఓహో, అవునా? ఇంకా చెప్పు బంగారం. నిద్ర వస్తుంది. అప్పుడేనా? ఇంకా టైం ఉందిలే. ఇలా మాట్లాడుతున్న క్రమంలో నేను ఒకరోజు రోమియోలో ఉండే నేను యాక్షన్ హీరోలో మారిపోయాను. సండేగా మీ ట్యాంక్ బండ్ పోదామా? మినీ ట్యాంక్ బండా? సరే పోదాం. అలా అన్న తొందరగా లేట్ చేయండి సరేనా? ఓకే. మంచిగా ఫోటోలు దిగచ్చా? ఏమన్నా చెట్లు ఎక్కుతున్నావు?
తమ్ముడు నన్ను క్లాస్ అనుకున్నా మాకు ఫైటింగ్ అయిన 3 వారాల తర్వాత నా లైఫ్లో ఏది జరగదు అనుకున్నాను అదే జరిగింది. ఏ బాబు నీకు ఫోన్ వచ్చిందో, ఏ బాబు నీకు ఫోన్ వచ్చిందో, ఏ బాబు నీకు ఫోన్ వచ్చిందో, ఏ బాబు నీకు ఫోన్ వచ్చిందో. హలో స్వర్ణ చెప్పు నీకు విషయం చెప్పాలి. చెప్పు ఏదో బంగారం నుంచి స్వప్నకు వచ్చేసాం. సరే పర్లేదు కానీ నాకు అమెరికా సంబంధం దొరికింది. 10 లక్షలు శాలరీ అంట అబ్బాయికి. స్వప్న పిలిచిన బంగారం అని పిలిచిన ఒకటే కానీ బ్రేకప్ చెప్పేది అర్థం కదా. బ్రేకప్ ఫోన్ పెట్టి చిరునవ్వు నీ పొక్కలైపోయింది. నా కలల ప్రపంచం ఖాళీగా మారింది. గుండెలో గాయం మాటలతో పూడుతుందా? నీ కళ్ళు చూస్తే ఎప్పటికీ నమ్మలేను. నీడలతోనే మాట్లాడుతున్నా, నీ మౌనమే నా సంగీతం. నువ్వు లేకుంటే ఎవరు నేనని అడిగితే చెప్పలేను ఒక్క మాట కూడా. చీలిక మన మధ్యలో పొడుచుకుపోయింది. చెప్పు మరలా కలుస్తామా? రాత్రులు నిద్రలేక గడుస్తున్నాయి. నీ గుండె చప్పుడే ఇంకా వినిపిస్తుంది. చీకటిలోనూ నీ రూపం మెరిసేలా నా మనసు ఇంకా నిన్నే వెతుకుతుంది. సమయం నిలిపితే సరి, నిన్ను నిలిపించలేనిదే దురదృష్టం. ఏ రహస్యం దాచలేను, నా గుండె చప్పుడు నీ కోసం పాడుతోంది ఇంకా. నువ్వు లేకుంటే ఎవరు నేనని అడిగితే చెప్పలేను ఒక్క మాట కూడా. చీలిక మన మధ్యలో పొడుచుకుపోయింది. చెప్పు మరలా కలుస్తామా? ఏమైందన్నా ఈ పెప్పులు ఏంటి ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు అన్న? ఏం చెప్పమంటావురా, మా పిల్ల బ్రేకప్ చెప్పిందిరా. బ్రేకప్ చెప్తే ఇంత ఇట్లా తాగుతావా నన్ను? ఇలా ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. ఏం చెప్పమంటావురా, మర్చిపోలేకపోతున్నారా. లేవు సీసది అరే నా మందురా అరే మందురా అరే నమ్ముందా అరే పడేయగలరా మనిషి మళ్ళీ తెచ్చుకుంటా.
తాగి బండి నడిపి యాక్సిడెంట్ చేసుకొని కాలు ఇరగొట్టుకున్న నేను ఆ తమ్ముడు ఉండబట్టి టైంకి హాస్పిటల్ తీసుకుపోయేబట్టి నా కాలును అయితే నేను కాపాడుకోగలిగాను. ఇక మీరు ఇలాంటి పిచ్చి పని అయితే చేయకండి. ఒక అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి దొరకచ్చు, కానీ ఒక ప్రాణం పోతే ఇంకో ప్రాణం దొరకదు. ఇక ఈ చిన్న కథ మీకు నచ్చుతుందని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ తరుణ్. కొన్ని రోజుల తర్వాత. హలో డాక్టర్ గారు, నా కాలు ఇప్పుడు సెట్ అయినట్టేనా? సెట్ అయింది తరుణ్. ఓ అవునా, ఓకే ఇప్పుడు నడవచ్చా? నడవడం కాదు, పరిగెత్తచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ తరుణ్. నా కాలుకి ఏం కాలేదంట, నా కాలు సెట్. ఏ బాబు నీకు ఫోన్ వచ్చిందో? ఏ బాబు నీకు ఫోన్ అన్నో నంబర్. ఏ బాబు నీకు బాబు. హలో హలో వినయ్, ఇలా ఉన్నావు? బాగున్నావా? హలో ఎక్స్క్యూజ్ మీ, నా పేరు వినయ్ గారు, నా పేరు తరుణ్ అండి. అయ్యో సారీ అండి, ఈ నంబర్ మిస్టేక్ మీకు వచ్చి. ఓ ఇది రాంగ్ నంబర్. సారీ అండి, ఏమనుకో. పెట్టేస్తున్నా. అయ్యా ఎందుకు పెట్టేస్తారు? మాట్లాడుతున్నాను కదా. ఏంది మాట్లాడతారా? ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతానండి, మీకు ఓకేనా? ఏంది ఫ్రెండ్గా మాట్లాడతారా? మళ్ళీనా?